దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము ఈ సమయంలో మనము ధ్యానిద్దాము. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుదాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితంలో ఉన్న అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖితం చేశారు, రాయించారు. ఈ చదివిన వాక్య భాగంలో యాకోబు ఒక్కడే ఉండిపోయెను అని మనము చదువుచున్నాం. ఈ మాట చాలా ఉన్నతమైన మాట. అతని జీవితానికి, అతని జీవితంలో, అతను వ్యక్తిగతంగా, అతడు ఆత్మీయ జీవితంలో ఏ విషయంలోనైనా సరే అతడికి కుటుంబపరంగా కానీ, అతడికి వ్యక్తిగతంగా కానీ, అతని జీవితంలో కొన్ని సందర్భాల్లో పిల్లలు, భార్యలు, పనివారు, అనేక ఐశ్వర్యము అతనితో ఉన్నట్లు మనం వాక్యంలో చూడగలుగుతాం. 24వ వచనంలో చదువుతున్నప్పుడు అతడు ఒక్కడే ఉన్నాడు అని చదువుతున్నాం. అతడు ఏం చేస్తున్నాడు? అతడు ఒక్కడే ఉండి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రార్థన? దేని కొరకు ఈ ప్రార్థన అనేది చూసినప్పుడు అతడు చాలా దుఃఖముతో ఉన్నాడు. దుఃఖముతో ఉండి అతడు ప్రార్థన పోరాటము కలిగిన ప్రార్థనని లేఖనాల్లో మనము చూస్తాం. అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు. మామూలు ప్రార్థన కాదు. సాధారణంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, అయితే మామూలుగా ఒకరికొకరు ప్రార్థన చేస్తారు, ఒకరికొకరు బలపరుచుకుంటారు. ఈ విషయాలు సాధారణంగా తెలిసిన విషయాలే. కానీ ఇక్కడ అతడు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన పరలోకములో ఉన్న దేవుడు అతని యొద్దకు దిగి వచ్చేశాడు. ఈ ప్రార్థనలో ఆ ప్రార్థన దేవుణ్ణి బంధించగలిగిన ప్రార్థన, దేవుణ్ణి ఆపేయగలిగిన ప్రార్థన, దేవుణ్ణి నిలువబెట్టేసి అక్కడ బంధించేసి అంత శక్తి కలిగిన ఆ ప్రార్థన ఇతడు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన గురించి ఇక్కడ మనం వాక్యంలో చూస్తే అతడు ప్రార్థనలో పోరాడాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో పోరాటము అనేది మనం చూస్తున్నప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మ ఏకత్వము కలిగి మనసు ఒక చోట, ఆలోచన ఒక చోట అనేది కాకుండా అతడు ఈ ప్రార్థనలో శరీరము, ప్రాణము, ఆత్మ, శరీరము కదులుతూ ఉంది, అతడు ప్రాణము తల్లడిల్లుతుంది,
ఆత్మలో ప్రార్థన గోజాడుతూ ఉన్నాడు. ఆ 25వ వచనంలో చూస్తున్నప్పుడు అతడు ప్రార్థనలో అతను శరీరములో ఉన్న బలము, అతని ఉద్దేశము, అతని ఆలోచన ఇదంతా కూడా ఆయన ఉపయోగిస్తున్నాడు. యాకోబు ఉపయోగిస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే అతడు తన బలాన్ని, తన ఆలోచనని, తన ఉద్దేశాన్ని, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి అంటే అతని జీవితంలో మరి బాహ్య సంబంధమైన, లోక సంబంధమైన ఆశీర్వాదం అనేది చాలా ఆయన పొందుకున్నాడు, సంపాదించాడు. ఇదంతా ఆయన తెలివి ద్వారా, ఆయన జ్ఞానము ద్వారా, ఆయనకున్న బలము ద్వారా, ఆయనకున్న శక్తి ద్వారా శ్రమపడి ఇదంతా చేశాడు. అయితే ఇంత చేసిన యాకోబు జీవితంలో అతడు మనస్సులో తృప్తి లేదు. అతన్ని భయము వెంటాడుతూ ఉంది. అతని అన్నగారు విషయంలో అతడు చేసిన మోసము అతన్ని వెంటాడుతూ ఉంది. 20 సంవత్సరాలు తరువాత అతడు మరలా తిరిగి ప్రయాణమయ్యి వస్తున్న సమయంలో అతడు కలిగిన దీవెన, కలిగిన సంపద, భార్య, పిల్లలను, పనివారును అందరూ తీసుకుని అతడు బయలుదేరుతూ ఉన్నప్పుడు అతడు అన్నగారిని గూర్చి అతనికి చాలా భయము కలిగి అతడు ఉన్నాడు. మనం ఈ వాక్య భాగంలో కొంచెం ముందు అటు ఇటు చదువుతుంటే ఈ విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అయినను అతడు తనకున్న జ్ఞానమును ఉపయోగించి తనకున్న మందల్లో, ఆంబోతుల్లో, ఒంటుల్లో, గొర్రెల్లో, ఆ పశువుల్లో, అన్ని విషయాల్లో, అన్ని సంపదలో కూడా అతడు కొంత భాగాన్ని అన్నగారికి కానుగ్గా తీసి పంపించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇవన్నీ చేసి పంపించిన చివరికి భార్యలను పంపించేశాడు, పనివారిని పంపించేశాడు, మందలను పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు. ఒక్కడే ఆ రాత్రి అతను ఉండిపోయాడు. ఈ ఒక్కడే అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అతనికి ఏదో ఒక లేమి అతని మనసులో అతన్ని పీడిస్తూ ఉంది. ఏదో వెలితి అతని జీవితంలో అతడు కనుగొన్నాడు. అయితే ఇవన్నీ పంపించేసిన తర్వాత అతడు మరలా దేవుని యొద్ద అతడు దీవించబడాలి. ఈ దీవెన ఏ దీవెన ఇది? కనిపించే సంపద అంతా కూడా అతడు జ్ఞానం ద్వారా, మోసం ద్వారా, తెలివి ద్వారా ఆయన పొందుకున్నను. అయితే వాటి ద్వారా అతనికి తృప్తి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు అతడు దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, ఆత్మలో దీవించబడాలి, ఆత్మలో శక్తి పొందాలి. ఇప్పుడు అతడు ఆ ఉద్దేశము కలిగి అతడు ప్రార్థనలో శరీర బలముతో కలిగి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించాలి, దేవుడు ప్రార్థన చేసే వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఎవరైనా మరి ప్రార్థనలో కూర్చున్నప్పుడు వారి సొంత జ్ఞానముతో, తెలివితో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తే దేవుడు అట్టి ప్రార్థన అంగీకరించలేడు. కారణం ఏంటి? యాకోబు చేస్తున్న ప్రార్థన
పోరాడుచున్నాడు, ప్రార్థనలో పోరాడుచున్నాడు. సరే, బాగానే ఉంది. కానీ తెల్లవారుతా ఉంది. దేవుడు ప్రార్థనలో పోరాటములు ఉన్న యాకోబు ప్రార్థన విని అతన్ని ఆశీర్వదించేసి వెళ్ళిపోవాలి వాస్తవానికి. కానీ అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టు అంటున్నాడు. దేవుని జనాంగమా, ఈ మాట మీరు గుర్తించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలను అంటూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఈయన ప్రార్థనలు ఏముంది, డామినేట్ చేస్తూ ఉన్నాడు. మామ దగ్గర సంపాదించింది, తెలివి ద్వారా సంపాదించింది, బుద్ధి ద్వారా సంపాదించినట్లుగా ఇప్పుడు దేవుడు ఒక ఆత్మ సంబంధమైన దీవెన, ఆశీర్వాదము అది ఆ విధంగా కూడా సంపాదించవచ్చు అన్న ఆలోచనతో అతడు ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మానవ బుద్ధి, మానవుని ఆలోచన ద్వారా మనము దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసిన ఎడల ఒక ఆత్మ సంబంధమైన దీవెన, పరసంబంధమైన ఈవులు అవి ఏమాత్రము కూడా పొందలేము అని ఈ వచనాల ద్వారా మనము గమనించాలి. తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టు అన్నప్పుడు గమనించాలి, ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దేవుడు విడిచిపెట్టమన్నాడు ఏమిటి అంటే దాని అర్థం ఏంటంటే, యాకోబు అతడు బలమును ప్రయోగించి అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతను బుద్ధి బలమును, అతను శరీర బలమును ఇవన్నీ ప్రయోగించి అతడు ప్రార్థన చేస్తున్నాడు. అట్టి ప్రార్థన సర్వశక్తుడైన దేవుడు అంగీకరించలేడు. దీవెన అనేది మానవుని బుద్ధి కుశలతతో చేసిన ప్రార్థనలను బట్టి ఆత్మీయ దీవెనలు రావు. గమనించాలి. అయితే అక్కడ జరిగిన సందర్భము 25, 26 వచనాలు మనము బాగా గమనిస్తే అతడు విడిచిపెట్టట్లేదు, తెల్లవారుతుందని దేవుడు చెప్తున్నాడు. అయితే అప్పుడు జరిగిన విషయం ఏమిటి అనేది మనం చూసినప్పుడు, యాకోబు తొడగూటి మీద దేవుడు కొట్టవలసి వచ్చింది. దేవుడు ప్రార్థనలో ఉన్న వ్యక్తిని, ప్రార్థనలో పోరాడుతున్న వ్యక్తిని కొట్టవలసి వచ్చింది. అది కూడా ఎక్కడో తెలుసా? తొడగూటి మీద కొట్టవలసి వచ్చింది. తొడగూటి మీద కొట్టిన వెంటనే ఆ తొడగూడి వెంటనే వసిలిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అతడు వెంటనే అది కొట్టగానే అతడు బలహీనుడైపోయినట్లుగా చూస్తున్నాం. అతడు బలముతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన బట్టి అతడు పొందలేకపోయాడు, కానీ అతడు దేవుడు అక్కడ కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. గమనించాలి, ఎందుకు కొట్టవలసి వచ్చింది, ఎందుకు తొడగూడే వసిలినట్లుగా అంత బలంగా దేవుడు ఎందుకు కొట్టవలసి వచ్చింది? గమనించాలి. ఓషియా గ్రంథంలో ఓషియా ప్రవక్త ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని ఓషియా మాట్లాడతాడు. ఓషియా గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనము 4వ వచనాలు మనము చూస్తే అక్కడ ప్రవక్త ఓషియా మాట్లాడతాడు ఈ సందర్భాన్ని తీసుకొచ్చి. అసలు ఈ సందర్భము ఎందుకు మాట్లాడవచ్చింది అంటే, అతడు ఇశ్రాయేలుగా దేవుడు అతడిని మలిచాడు. ఇశ్రాయేలుడుగా మలిచిన, ఇశ్రాయేలుడికి మూల పురుషుడుగా ఉండవలసిన వాడు. ఆ సందర్భంలో హోషియా ఇతను గురించి ప్రవక్త అంటే
ప్రస్తావించవలసిన అవసరం వచ్చింది. ఈ వచనం మనం ఒకసారి చదువుదాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. గమనించాలి, ఇక్కడ హోషేయ ప్రవక్త అతడు మగసిరి గలవాడు అంటూ ఉన్నాడు. అంటే ఈ గూడు వసిలిపోవటము అనే విషయము మనము ఈ వచనాన్ని గమనించాలి. మగసిరి బలము, తల్లి గర్భములో ఉన్నప్పుడు అతడు తన అన్నగారు మడిమను పట్టుకున్నాడు. తాను ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఈ సందర్భాన్ని హోషేయ ప్రస్తాపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇతని యొక్క స్వభావము, ఇతని యొక్క వైఖరి గమనించాలి. ఇప్పుడు ఎవరైనా విశ్వాస జీవితంలో చూడండి, తనకంటూ కొన్ని అలవాట్లు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు, అలవాట్లు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ అలవాట్లతో, ఆ పద్ధతులతో, ఆ తీరులో ఒక్కొక్క వ్యక్తి జీవిస్తూ ఉంటారు. కొంతమందికి ఆ పద్ధతులు నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అయ్యో మనం ఇలా ప్రవర్తిస్తుంటే అవతల వారికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఆ రకంగా కూడా ఆలోచించే ఆలోచన లేకుండా కూడా విశ్వాసులు కొంతమంది జీవితాలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే యాకోబు యొక్క స్వభావం గురించి ప్రవక్త ప్రస్తావించవలసిన అవసరము ఎందుకు వచ్చిందంటే అతని యొక్క ప్రవర్తన. తల్లి గర్భములో ఉన్నప్పుడే అతడికి తొందరగా నేను ముందుకు రావాలి, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను ఏదైనా చేస్తాను. ప్రతి మనిషి చూడండి, ఒక్కొక్కరు కొన్ని పనులే చేయగలరు, కొన్ని విషయాలే మాట్లాడగలరు, కొన్ని పద్ధతుల్లోనే ఉండగలరు. అయితే కొంతమంది నేను అన్నీ చేస్తాను, నేను ఏదైనా చేయగలుగుతాను అనే భావన కలిగి ఉంటుంది. నేను ఎందుకు చేయలేను అనేది ఉంటుంది. ఓకే, రైట్, మంచిదే. అయితే ఇక్కడ చూడండి, నీ స్వభావమును ఆధారము చేసుకున్నప్పుడు నీ దేవుడు నీ జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడు, నీ ప్రవర్తనను బట్టి నీ దేవుడు నీ జీవితంలో ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయము ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, గమనించాలి, గ్రహించాలి. నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది దేవుడు నీ జీవితంలో ఆత్మ సంబంధమైన దీవెన అనేది ఇవ్వడానికి. అతడు మగసిరి గలవాడే, ఏదైనా కలిగిన వాడే, అతడు పట్టుదల కలిగిన వాడు. ఏదైనా అనుకున్నాడంటే చేసేస్తాడంతే. దాని కొరకు ఏదైనా చేస్తారు. కొంతమంది చూడండి, మాటలతో జరగకపోతే పనులు డబ్బులు ఇచ్చి చేయిస్తూ ఉంటారు. డబ్బులు వాళ్ళు అనుకున్నట్టుగా జరగటానికి డబ్బులు అవసరమైతే లక్షలు ఖర్చు పెడతారు. కారణం ఏంటంటే వారి సంపాదన బలం, వారికి ఉన్న ఉద్యోగ బలం, వారికి ఉన్న తెలివి బలం. నేను ఏదైనా చేస్తానండి, ఎంతైనా ఖర్చు పెడతానండి, ఏదైనా చేస్తానండి, నేను సాధిస్తానండి, ఈ ఒక్క వైఖరి కలిగి ఉంటారు. యాకోబు పరిస్థితి కూడా అటువంటి పరిస్థితే. ఇప్పుడు యాకోబు నుండి దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటి? అంత జ్ఞానము, అంత తెలివి కలిగిన యాకోబును తొడ ఊడిపోయేటట్టుగా కొట్టవలసి వచ్చింది. గమనించాలి ఇక్కడ. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు నేటి వరకు కూడా మరి ఏదైనా పశువును వధించినప్పుడు ఆ తొడగూడి
ఆ గూడికి సంబంధించిన మటన్ కానీ ఆ గూడి కానీ ఈ రోజు వరకు ఇశ్రాయేలు ప్రజలు తినరు. అది జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుచేత ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎక్కడ కొట్టాలో దేవుడు అక్కడ కొడతాడు. జీవితంలో మొండిగా ప్రవర్తిస్తే జీవితంలో దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. ఇక పోరాటము బలముగా చేస్తున్న యాకోబు ఇక కన్నీరు విడటం అనేది ప్రారంభించాడు. ఆ ఊడిపోయిన ఆ బోను ఊడిపోయి, ఆ ఎముక ఊడిపోయి, ఇక కుంటుతూ అనే పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అతడు ఆ ప్రార్థన ఎలా ఉన్నదో తెలుసా అండి? ఆ ప్రార్థన కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కన్నీరు విడుస్తున్న ఈ ప్రార్థన, ఆ ప్రార్థన యథార్థమైన ప్రార్థన అప్పుడు అతని నుంచి రావటం ప్రారంభించింది. ఇప్పుడు దేవుని కనికరము అతనికి దొరికే సమయము, ఆ క్షణాలు ప్రారంభమైనవి. గమనించాలండి. అతడు ఎప్పుడైతే ఒక్కడే ఉన్నప్పుడు ప్రార్థన ప్రారంభించాడో ఆ ప్రార్థన అతడు బలముతోటి బుద్ధితోటి ఉంది. మీరు నా మాటలు గమనించాలని ప్రభుపేట మరొకసారి మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే తొడగూడి వసిలిపోయిందో అతను మగసిరి దాని మీద దెబ్బ పడింది. అప్పుడు అతడు బలహీనుడైపోయాడనే సంగతి యాకోబు గుర్తించాడు. నేను బలహీనుడిని అయిపోయాను అనే సంగతి యాకోబు గుర్తించాడు. ఎప్పుడైనా సరే విశ్వాస జీవితంలో ప్రభు యొద్ద నేను బలహీనురాలును అనే భావనతోని పైకి వేషధారణగా కాకుండా యథార్థమైన హృదయముతో నేను బలహీనుడును ప్రభువా, నేను బలహీనురాలును ప్రభువా, నేను జబ్బుతో ఉన్న బలహీన వ్యక్తిని ప్రభువా అని ప్రభు సన్నిధిలో నీ బలహీనతను నువ్వు గుర్తించి ప్రభు యొద్ద నువ్వు మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ మొర్ర ఆయన వినగలడు. గమనించాలి నీ ప్రార్థనలో ఉన్న ఆ ఒక స్వచ్ఛమైన ఆ దీన స్వరము, ఆ బలహీనమైన ఆ స్వభావముతో, ఆలోచనతో, ఆ మనసుతో చేస్తున్న ప్రార్థన ఆయన వినగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన సువార్తలో కూడా మనం చూస్తాము. మత్తయి సువార్తలో 20 అధ్యాయము గమనించాలి. 30వ వచనం నుండి మనం కొన్ని వచనాలు మనము చూస్తే ఆ స్థలములో ఉన్న విషయాన్ని మనము చదువుదాం. ఇదిగో, త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులను ముట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సందర్భంలో మనం చూస్తున్నప్పుడు ఆ 2 గుడ్డివారు కేకలు వేస్తున్నారు. యేసు ప్రభు ఆ దారిని వెళ్ళుచున్నప్పుడు యేసు ప్రభుతో కూడా ఆ 3.5 సంవత్సరాలు చాలామంది
ప్రజలు ఆయన కూడా వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వస్తూ ఉండేవారు. అక్కడ మధ్యాహ్నం భోజనం టైంకి మరి చేపలు రొట్లు కూడా పంచటం జరిగేది. ప్రజలు వచ్చారు, సమృద్ధిగా తింటూ ఉండేవారు. వారందరూ కూడా యేసుని నజరేయుడైన యేసు అని, లేకపోతే యోసేపు గారు కుమారుడని, మరియమ్మ కుమారుడని ఆ విధంగా ఆలోచన కలిగి ఆ ప్రజలు ఉన్నారు. వారందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళు కలిగిన వారు ఈ విధంగా భావం కలిగి ఉన్నారు. అయితే ఈ గుడ్డి వాళ్ళిద్దరూ వారు అంటున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, నీ కనికరము మా మీద చూపుము అని కేకలు పెడుతూ ఉన్నారు. ఈ కళ్ళు లేని వాళ్ళేమో దావీదు కుమారుడు అంటూ ఉన్నారు. ప్రజలందరూ ఏమో మరియమ్మ గారు అబ్బాయి, యోసేపు గారు కుమారుడు, నజరేయుడైన యేసు అని అంటూ ఉన్నారు. గమనించాలి. అయితే ఇక్కడ దావీదు కుమారుడా అని ఈ గుడ్డివారు పిలవడానికి గల కారణం ఏంటంటే, ఈయన దావీదు కుమారుడు ఎలాగయ్యాడంటే ప్రవక్తలు యేసు ప్రభుని దావీదు కుమారుడని, దావీదు సంతానమని, మరి ప్రవక్తలు అబ్రాహాము సంతానమని ప్రవక్తలు పిలిచారు. ఈయన లోక రక్షకుడని, పాపుల విమోచకుడని, ప్రాణం పెట్టడానికి వచ్చారని సువార్తలో మనము చూస్తూ ఉంటాం. కళ్ళున్న వాళ్ళేమో యోసేపు కుమారుడు అంటే, ఈ గుడ్డివారు ప్రవక్తల మాటలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి. ఆ 4వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ప్రభువు ఆ కేకలు విన్నారు. అయితే ప్రభు కూడా గమనించారు, నన్ను అందరూ కూడా యోసేపు కుమారుడు, ఆ వడ్రింగి వారి కుమారుడు అని అందరూ చెప్పుకుంటుంటే, వీరు నన్ను నేను పరలోకం నుండి పంపబడ్డ వ్యక్తినని ఈ గుడ్డివారు వీరు గమనించారు. ప్రవక్తల లేఖనాలను గుర్తించి నన్ను దావీదు కుమారుడా అని నన్ను పిలుస్తూ ఉన్నారు వీరు. చూడండి, ఆ మాట మిగతా వారు ఎవరు పిలలేదు, గుడ్డోళ్ళు పిలుస్తున్నారు. అందుకే గమనించాలి. అయితే యేసు ప్రభు ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూశారు. వారి కేకలు, వారి ఆక్రందన ఏం కోరుకున్నారు ప్రభు నుంచి? ఇప్పుడు ప్రభు యొక్క కనికరాన్ని కోరుకుంటూ ఉన్నారు, ప్రభు యొక్క కరుణను కోరుకుంటూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. కనికరాన్ని కోరుకుంటూ ఉన్నారు. ప్రభు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆయన చూచి ఏమంటూ ఉన్నారు? కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులను ముట్టెను. చూడండి, వారి మీద ఈయన కనికరము చూపారు. చూడండి, వాళ్ళు గుడ్డివారు, కళ్ళు లేవు, బలహీనులు. వారి కేకలేస్తుంటే ప్రజలు అణిచివేస్తున్నారు. ఆగండి, సప్పుడు చేయకండి, గుడ్డోడా నోరు మూసి కూర్చోరా అంటూ ఉన్నారు ఈ కళ్ళున్న వాళ్ళందరూ. అయినా సరే వారు కేకలు వేయటం మానలేదు. వారు బలహీనులని తెలిసి కూడా ఆ బలహీనత వ్యక్తపరుస్తున్నారు. ప్రభు అంటున్నారు, నా వలన మీకు ఏమి కావాలి? నిజంగా దేవుని యొద్ద నుండి ఒక వ్యక్తి ఏదైనా పొందుకోవాలంటే మొట్టమొదటిగా తన బలహీనత తను గుర్తించాలి. యాకోబు గుర్తించాడు, తన బలహీనతను గుర్తించాడు, బలహీనుడైపోయాడు, వసిరిపోయింది, నేను బలహీనుడను అని ఆ ప్రార్థనలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఇక పొందవలసిన దీవెన, ఆశీర్వాదము రాక మానతాదా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు అతడు బలహీనుడని ఎప్పుడైతే అతడు గుర్తించాడో,
గుర్తించాడు. సహోదరులారా, మీ జీవితాల్లో ఎప్పుడైనా మీరు ఈ ఆలోచన చేశారా? ఈ ఆలోచన చేశారా? మీరు గమనించాలి. ఎప్పుడైనా ఈ ఆలోచన చేశారా? నేనెంత, నా బ్రతుకెంత, నా జీవితం ఎంత అని ఆలోచన ఎప్పుడైనా చేసావా? లేకపోతే నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు ఆ సామర్థ్యత ఉంది, నాకు ఆ టాలెంట్ ఉంది, నాకు ఆ పవర్ ఉంది, నాకు ఆ బలం ఉంది అని ఒకవేళ ఆ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావేమో ఒక బలమైన దెబ్బ యాకోబుకు తగిలితేనే కానీ, తొడగూడి వసిలితేనే కానీ అతడు నేను మగసిరిగలవాడిని అనే ఆ విషయాన్ని అతడు విడిచిపెట్టి, అతడు మర్చిపోయి, నేను పూర్తిగా ఇప్పుడు బలహీనుడును, పూర్తిగా నేను బలహీనుడును, ఇప్పుడు నేను పూర్తిగా బలహీనుడునే అని ఆ ప్రార్థనలో గోజాడుతున్నప్పుడు ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో నిజంగా నీ ప్రార్థనలో దేవుడు వినటం అనేది, ప్రార్థన దేవుడు వినటం అనేది నువ్వు గమనించినప్పుడు, గుర్తించినప్పుడు, నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడే అది నువ్వు గుర్తించగలుగుతావు. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే నువ్వు పొందగలుగుతావు. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, రోమాపత్రిక 7:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, అతడు శరీరంలో జరుగుతున్న విషయాన్ని అతడు గుర్తించగలుగుతున్నాడు. అతడు మనస్సులోను ఆత్మలోను జరుగుతున్న విషయాన్ని కూడా అతడు గుర్తించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. శరీరంలో ఉన్న నియమాన్ని గుర్తించగలుగుతున్నాడు, మరి మనస్సులో ఉన్న ఆత్మలో ఉన్న నియమాన్ని కూడా అతడు గుర్తించగలుగుతున్నాడు. అతనిలో 2 రకాల నియమాలు పనిచేస్తున్నాయి. ఈ విషయాలు గుర్తిస్తున్నాడు. ఇట్టి పరిస్థితి నుండి నన్ను ఎవడు విడిపించగలడు? అయ్యో నేను దౌర్భాగ్యుడు అంటూ ఉన్నాడు. ఎవరి మాట మాట్లాడగలరు? ఎవరు తమను తాము ఇలాగా హీనంగా చేసుకుని మాట్లాడగలరు? ఎవరికి వారు తగ్గడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఎవరు వారికి వారే మేము పైన కూర్చుంటాం. ఒక సామెత ఉంది, అందరూ పల్లక ఎక్కితే మోసేవారు ఎవరుంటారంట. చూడండి, అపోస్తలుడైన పౌలు అతడు 3వ ఆకాశానికి అతడు ఆత్మ ద్వారా మరి ఎత్తబడ్డాడు. అక్కడ మనుషులు ఎవరు కూడా వినకూడని మాటలు అతడు విన్నాడు. దేవదూతల భాషలు మాట్లాడగలడు, ఆత్మతో ప్రార్థన చేయగలడు, ఆత్మలో పాడగలడు. ఇన్ని ఆధిక్యతలు, ఇన్ని గొప్ప వరాలు కలిగిన వ్యక్తి అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ ఉనికిని కలిగి ఉండాలి. ఉన్నప్పుడే నిజమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, కళ్ళకు కనిపించేది నీ చుట్టూ ఉండవచ్చు, నీకు దాన్ని చూసి నువ్వు మురిసిపోవచ్చు, కానీ నీ హృదయానికి కానీ నీ మనసునికి కానీ అవేమీ తృప్తినివ్వలేవు. అదే పరిస్థితి యాకోబు జీవితంలో జరిగింది. అన్ని విషయాల్లో అతడు సంపాదించిన అతని ఓటమి జీవితాన్ని చవి చూశాడు. కానీ ఎప్పుడైతే అతడు బలహీనుడని ఎరిగి ఉన్నాడో అప్పుడు మాత్రమే అతని జీవితంలో విజయము చోటు చేసుకుంది. జయ జీవితము చోటు చేసుకుంది. నువ్వు మరి నీ జీవితంలో
ఎన్నో పరిస్థితుల్లో జైలు లేకుండా ఉండవచ్చు. నీ ఆత్మీయ జీవితంలో జైలు లేకుండా ఉండవచ్చు. నీకున్న అలవాటులు, పాపపు వాంఛలు, శరీర సంబంధమైన పరిస్థితుల్లో వాటి మీద నీకు జయం లేని పరిస్థితులు నీకు ఉండవచ్చు. నీ బుద్ధిపూర్వకంగా నువ్వు ప్రవర్తించి చేసిన పాపమును బట్టి నీకు నెమ్మది లేకుండా ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వాటిని జయించలేని పరిస్థితి నీకు ఉండవచ్చు. అవే నిన్ను జయించేసి నిన్ను లోపరుచుకొని నీ మీద ఉండి అవి సవారీ చేసే పరిస్థితులు నీ జీవితంలో ఉండవచ్చు. సహోదరి, సహోదరుడా, నువ్వు గమనించాలి, ఈ విషయాలను గమనించాలి, ఈ విషయాలను గుర్తించాలి. నీ జీవితంలో ఒక జయము కలిగిన జయ జీవితము, నువ్వేదైతే శోధింపబడుతున్నావో, నిన్ను ఏదైతే శోధిస్తుందో, ఏ పరిస్థితులు అయితే నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయో, నెమ్మది లేకుండా చేస్తున్నాయో, మనశ్శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాయో, వాటిని జయించలేని పరిస్థితులు నీకు ఉండవచ్చు. అయితే నిజంగా ఈ వాక్యం మాట్లాడుతున్న మాటను గుర్తిస్తే నీ జీవితంలో ఉన్న నువ్వు ఏదైతే బలముగా అనుకుంటున్నావో, ఏదైతే నాకు బలము, ఏదైతే నాకు ఇది శక్తి అని అనుకుంటున్నావో, ఆ ఆలోచన ఉన్నంత వరకు నీ జీవితంలో జయము నువ్వు పొందలేవు. జయము నీలోకి ప్రవేశించదు. నీ కుటుంబంలోనికి జయము రాదు. జయ జీవితం నువ్వు అనుభవించలేవు. ఆ పరిస్థితులు చవి చూడలేవు. ఆ రుచిని నువ్వు చూడలేవు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీరు గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కన్నీటితో ఈ ప్రార్థన, దేవుడి కనికరము పొందిన ప్రార్థన, నీ జీవితంలో కూడా నీవు కనికరింపబడాలి. దేవుని కనికరమును నువ్వు సంపాదించుకోవాలి. దేవుడు కరుణ నీ కుటుంబం మీదకి రావాలి. నీ కుటుంబం మీదకి రావాలి. నీ కుటుంబంలోనికి రావాలి. నీలోనికి రావాలి. నీ భార్య పిల్లల్లోనికి రావాలి. నువ్వు చేసే పనిలోకి దేవుని కనికరము ఉండాలి. స్తోత్రం. ఆ కనికరము కలిగి ఉన్నప్పుడు ఒక తేజోమయమైన పరిశుద్ధాత్మందలి ఆనందము నీ హృదయములో నువ్వు అనుభవించగలవు. ప్రభు అట్టి స్థితిలోనికి నిన్ను నడిపించగలడు. జరిగింది గతం గతహ అని ఒక పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో గోజాడి నీకు కలిగిన బుద్ధి, కుశలత, దానితో ఉన్న బలమును సమస్తమును వాటిని దేవుడు ఎర్రగొట్టక మునిపే నీవే వాటిని ఎర్రగొట్టుకోవాలి. దేవుడు ఎర్రగొట్టక మునిపే వాటిని నువ్వే గుర్తించి నీవే ఎర్రగొట్టుకోవాలి. అలా చేసినప్పుడు తప్పకుండా ప్రభువా, ఇదిగో నేను బలహీనుడును, నేను బలహీనురాలును అని ప్రభువు దగ్గర ఒక స్వచ్ఛమైన యథార్థమైన అంతరంగంలో నుండి ప్రార్థన ప్రారంభమవుతుంది. అట్టి ప్రార్థన ప్రభుకు ఇంపైన సువాసనగా ఉంటుంది. అట్టి ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వాదముతో, దీవెనతో అది నింపుతుంది. గొప్ప ధైర్యమును, గొప్ప నిబ్బరమును నీ ఆలోచనకును, నీ యొక్క ఉద్దేశానికి, నీ మనసుకును, నీ హృదయానికి మరి ఒక బలమైన తృప్తిని ఇవ్వగలదు. ఈ మాటలు మీరు గమనించాలని ప్రభుపేట దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. నాయన,
మరి ప్రార్థన మేము చేస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. కానీ మా ప్రార్థనలు మా బుద్ధి మీద ఆధారపడి, మా తెలివి మీద ఆధారపడి, మా బలం మీద మేము ఆధారపడి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రార్థనలో కన్నీరు లేదు, మా ప్రార్థనలో పశ్చాత్తాపం లేదు, మా ప్రార్థనలో విరిగి నలిగిన స్థితి మాకు లేదు. నాయన, మాకు భయంకరమైన పాపపు బలము మమ్మల్ని వేలుతుంది. పైకి వేషధారులాగా మా బ్రతుకుల్లో మేమన్నీ సాధిస్తున్నామని అనుకుంటున్నాము. కానీ యాకోబు తుంటే విరగొట్టినట్లుగా మా జీవితంలో ప్రభువా మాకు కలిగిన బుద్ధి, జ్ఞానము, మా తెలివి అవన్నీ మేము విరుగుగొట్టుకొని మేము దీనులమై మీ సన్నిధిలో మేము మీరిచ్చే నిజమైన దీవెన పొందుకొని సంతోషము, తృప్తి గలవారుగా ఉండినట్లుగా మాకు మీరు సహాయము చేయమని ప్రభువా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.